అయితే మేడం ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ప్రాబ్లము, తల్లిదండ్రులు ఇంట్లో నుంచి ఆడపిల్లని నెత్తి నుంచి భారం దించేసుకున్నామా అని ఆలోచిస్తున్నారు. అక్కడ అమ్మాయిలు ఎలా ఉంటున్నారు, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ పేరెంట్స్ తోటి కూర్చోబెట్టి కనీసం ఏం జరుగుతుంది తెలుసుకోవాలన్న ఉద్దేశం వీళ్ళలో లేదు. సరే అమ్మాయిలు వెళ్ళిపోయారు, సరే అడ్జస్ట్ అవుదామని వెళ్ళిన అమ్మాయిలు అక్కడ ఉన్న వాళ్ళతోటి అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్న సమయంలోనే అత్తమామ కానీ భర్త కానీ వాళ్ళ ఉద్దేశంలో ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఈ జనరేషన్లో మాకు హోదా కావాలి, పర్వే కావాలి, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితేనే మాకు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది, లైఫ్ లాంగ్ మేము హ్యాపీగా ఉండగలుగుతాము, మా ఫ్యామిలీని మేము పైకి తీసుకొని రాగలుగుతాము. ఎప్పుడైతే గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చే కోడలు కూడా అయి ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బయటికి వెళ్ళినప్పుడు సొసైటీలో మంచి హోదాలో ఉంటామన్న ఉద్దేశంలో ఉండి ఆ అమ్మాయి కూడా ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే సంతోషం, అవ్వకపోతే అవ్వాలని చెప్పి ఇలా ఇబ్బంది పెట్టడము. అందులో ఇంకొక విషయం ఏంటి అని అంటే, పెళ్లి కాగానే పిల్లల్ని కంటే ఉద్యోగం చేయలేరు, ఇంటికి డబ్బును తీసుకొని రాలేరు, సంపాదించలేరు, వాళ్ళు ఇంకా పైకి వెళ్ళలేరు అన్న ఉద్దేశం ఒకటైతే, ఇంకొక విషయంలో ఏంటి అని అంటే పిల్లల్ని ముందే కనేస్తే, ఈ చిన్న అమ్మాయి విషయంలో పిల్లల్ని ముందే కనేస్తే రేపటి రోజున అంటే మా భార్య భర్తలు ఇద్దరమే మేము తన్నినా కొట్టినా ఏం చేసినా కూడా పట్టించుకునేటోడు ఉండడు. పిల్లలు ఉన్నారు కదమ్మా, అడ్జస్ట్ అవ్వు అంటారనని. అంటే ఒక్కొక్కరి విషయంలో చూస్తే ఒక్కొక్క విధంగా తల్లిదండ్రులు ఎప్పుడైతే బాధ్యత తీసుకుంటే బాగుపడుతుంది అన్న దగ్గర తల్లిదండ్రులు తీసుకోవట్లా. ఎక్కడైతే తల్లిదండ్రులు బాధ్యత తీసుకుంటే సంసారం ఖరాబ్ అయిపోతుంది అని ఆలోచించకుండా భర్త తల్లిదండ్రులు మాట వినడం. సో ఈ విధంగా ఏమైపోతుందంటే ఒకరికి కమ్యూనికేషన్ లేక ఫ్యామిలీలో ఇలాంటి ఇష్యూస్ పెరిగిపోతున్నాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, మా హోదాకి వెనక 2 కార్లు ఉన్నాయా, ముందు 2 కార్లు ఉన్నాయా, మా ఆయనకి 2 గన్మెన్స్ ఉన్నారా, మా ముందు 10 మంది నుంచి నమస్తే కొడుతున్నారా, ఇలాంటి ఉద్దేశాల్లో సంసారము, భార్య భర్తల బంధము, తల్లిదండ్రులు, అత్త మామలు, భార్య భర్తలు అన్ని మర్చిపోతున్నారు. అది సరే. ఇంకోటి, అసలు మ్యాచెస్లో కూడా చాలా దగ్గరగా వింటుంటాము మేము, చాలా దగ్గర వినిపిస్తుంటుంది. ఏమని తెలుసా, ఒక డాక్టర్ ఉంటే నాకు డాక్టరే కావాలి. ఇప్పుడు వీళ్ళది అంతే కదా సార్, ఇప్పుడు ఈయన గవర్నమెంట్ జాబ్ అయితే గవర్నమెంట్ జాబే కావాలి, అడ్వకేట్స్ ఉంటే అడ్వకేట్స్ అని, అట్లా అంటే ఆ రూట్ మ్యాపే ఏంటి సార్, అట్లానే చూసుకోవడం ఏంటంటారు? ఏ ప్రొఫెషన్ వాళ్ళు ఆ ప్రొఫెషన్ కి చూస్ చేసుకుంటే అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటది. అండ్ ఇద్దరు కలిసేసి లైఫ్ లీడ్ చేసి ఇద్దరు కూడా ఒకళ్ళ ప్రొఫెషన్ లో ఒకళ్ళు హెల్ప్ఫుల్ గా ఉంటారని చెప్పేసి మెయిన్ ఉద్దేశం అదే ఉంటది. సో దానివల్ల డాక్టర్ని ఎందుకు చూస్ చేసుకుంటారు అంటే ఇద్దరు కలిసి ఒకే క్లినిక్ పెట్టుకోవడానికి, టీచర్ని ఎందుకు చూస్ చేసుకుంటారు అంటే ఇద్దరు కలిసి ఒకే స్కూల్లో చెప్తారు, ఈజీగా ఉంటది అని చెప్పేసి.